ఈరోజు తెలంగాణ శాసనసభ శాసన మండలి సమావేశాలు జరపాలని చెప్పి నిర్ణయించి ప్రభుత్వం మాకందరూ కూడా చెప్పడం జరిగింది. స్పీకర్ గారి నుంచి రావడం జరిగింది ఆహ్వానాలు. మరి శాసనసభ అంటే తప్పకుండా ప్రజల సమస్యల్ని చర్చించడానికి, వాటిని ప్రతిబింబించడానికి ప్రతిపక్షంగా ప్రతి క్షణం మేము ఆ డ్యూటీలో ఉండాలి. ఎందుకంటే ప్రజలు ఇవాళ మాకు అవకాశం ఇచ్చిండ్రు, ప్రతిపక్షంగా పనిచేయండి మీరు 5 సంవత్సరాలు సమర్థవంతంగా అని చెప్పి మేము అదే పనిలో ఉన్నాం. ప్రజలు తక్షణ సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం, అదే సందర్భంలో ప్రజల్లో వాటిని మళ్ళీ ఎస్టాబ్లిష్ చేయడం అనేది ప్రభుత్వం నుంచి జరుగుతున్న చర్యల్ని కూడా ప్రజలకు తెలియజేయడం అనేది ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత. ఇవాళ ప్రభుత్వం ఒకవైపు సమావేశాలు పెట్టాలని పెడుతున్నామని చెప్పి ప్రజలకు చెప్తూనే సమావేశాలను జరగకుండా చేసే ప్రయత్నం కూడా ప్రభుత్వమే చేస్తుంది స్వయంగా. పేరుకు ప్రజల ముందట మేము సమావేశాలు పెట్టాలని అనుకుంటున్నామని చెప్పి ప్రయత్నం చేస్తున్నట్టు కనిపించి ఎట్లా ఈ సమావేశాలను ఎగ్గొట్టాలి, ఈ సమావేశాలు నడవకుండా ఎట్లా చేయాలి, ప్రధాన ప్రతిపక్షాన్ని లేకుండా ఎట్లా చేయాలన్న కుట్ర మరుక్షణమే చేస్తుంది ప్రభుత్వం. సంవత్సర కాలంలో అన్ని రంగాల్లో వైఫల్యం చెంది ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా ముట్టుకోకుండా, వాటి జోలికి వెళ్లకుండా, వాళ్ళ స్వార్థం కొరకు, వాళ్ళ సంపాదన కొరకు ప్రజలకు కొత్త సమస్యల్ని తీసుకొచ్చి పెట్టి ఆ సమస్యలు పరిష్కారం కాకుండా, ఆ సమస్యల్ని ప్రతిబింబించకుండా, సభలో చర్చకు రానియకుండా చేయడం కొరకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందనేది ఇవాళ సంఘటనతో తేలిపోయింది. మేము లోపలికి వెళ్ళకముందే చాలా ఆశ్చర్యంగా ఇది బహుశా భారతదేశ పార్లమెంటరీ చరిత్రలో కానీ ఇంకెక్కడ ప్రపంచంలో ఏ పార్లమెంటరీ చరిత్రలో కూడా జరిగి ఉండదు ఇట్లా. శాసనసభ బయటనే మమ్మల్ని అరెస్ట్ చేయడం అనేది. దేని కొరకు? మీరు టీషర్ట్స్ వేసుకొని రావద్దు. ఏ టీషర్ట్స్? మరి ఏం బట్టలు వేసుకొని రావాలి? మేము ఏం బట్టలు వేసుకొని రావాలో కూడా స్పీకర్ గారు నిర్ణయిస్తారంటే ఇది చాలా ఆశ్చర్యం, చాలా ఆశ్చర్యం ఇది. మేము లోపలికి వెళ్ళిన తర్వాత చూసి దాంట్లో ఏమన్నా అభ్యంతరకరమైనయో, బూత్ పద్ధతుల్లో ఉన్నాయో, ఇంకోటో మనుషులు చూడకూడని పద్ధతుల్లో ఏమన్నా ఉంటే వారు అభ్యంతరం చెప్పొచ్చు. స్పీకర్ గారు దయచేసి పలానా సభ్యుడు వేసుకొచ్చిన బట్టలు ఈరోజు బాగాలేవు, నాగరికంగా లేవు, ఇబ్బంది అవుతుంది, కాబట్టి మీరు దాన్ని తొలగించి మామూలు డ్రెస్ వేసుకొని రండి అని చెప్పొచ్చేమో. ఆయనకి స్పీకర్ లోపలికి వెళ్ళిన తర్వాత ఆయనకు అర్హత ఉంది కాబట్టి, ఆ హక్కు ఉంది కాబట్టి. కానీ ఆశ్చర్యంగా మేము బయట గీ బొమ్మ ఉన్న టీషర్ట్ వేసుకొని పోయినాం. మేము జస్ట్ గీ బొమ్మ ఉన్న 2 బొమ్మలు, బహుశా వీళ్ళిద్దరు మీకు గుర్తుపట్టుంటారు. ఒక ఆయన రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇంకొక ఆయన అదాని. అదాని అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే కేసీఆర్ పేరు రోజు తలుస్తారో అక్కడ వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ ప్రతి నిత్యం తలిచే పేరు అదాని. ఇది క్రిప్టో కరెన్సీ తెచ్చి నాశనం చేసిండని, మొత్తం బ్లాక్ మనీకి ఈయన మూలమని, ఈయన విధ్వంసకరమైన పెట్టుబడిదారుడని, రకరకాల పద్ధతుల్లో ప్రతిరోజు నిత్యం రాహుల్ గాంధీ ఎవరైతే దూషిస్తాడో ఆ అదాని, ఈ అదాని రేవంత్ రెడ్డి అక్కడనేమో రాహుల్ గాంధీ దూషిస్తాడు, ఇక్కడనేమో వీళ్ళిద్దరు చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు. ప్రత్యేకించి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్ని అనర్థాలకి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ ధనదాహానికి మూలం వీరిని అడ్డం పెట్టుకొని రామన్నపేట అంబుజా సిమెంటు ఏర్పాటు నుండి లగచర్ల భూములైనా, మూసి పరివాహక ప్రాంత ప్రజల ఇల్లు కూలగొట్టి ఆయన కట్టాలనుకుంటున్న ఆకాశ హర్మ్యాలు సుందరీకరణకైనా, 4th సిటీ ఆలోచనకైనా, లగచర్లకైనా, అన్నిటికీ రేవంత్ ధనదాహం వెనకాల ఉన్న భూదాహం వీరిద్దరిది. ఎందుకు చేస్తున్నాడు ఇవన్నీ అని అంటే
అదాని ఆస్తులు పెంచుకోవడం కొరకు అదాని బహిరంగ ఇచ్చిన 100 కోట్లు అయితే సాటంగి ఇస్తున్న ఆయన నుంచి ఆశిస్తున్న 1000 కోట్ల కొరకు ఇవాళ రేవంత్ ఈ పరిపాలన చేస్తున్నాడు. ప్రజల్ని భూములు లేకుండా ఇల్లు లేకుండా గూడు లేకుండా చేసే దుర్మార్గ పనికి పాల్పడుతున్నాడు అని చెప్పి ఈ ప్రపంచానికి చెప్పాలని, ప్రత్యేకించి వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీకి కూడా తెలిసేటట్టుగా చేయాలని చెప్పి మేము సింబాలిక్గా ఈ బొమ్మలున్న టీషర్ట్లను ధరించి శాసనసభలో వెళ్ళాలని అనుకున్నాం. మేము ఏం జరిగింది ఇక్కడ? శాసనసభ గేటు బయటనే అరెస్ట్ చేసిన మమ్మల్ని. మేము తప్పకుండా దీన్ని అన్ని రకాలు కూడా ఎదుర్కోబోతున్నాం. ఆ విషయాలకు సంబంధించి పెద్దలు మధురాచారి గారు మాట్లాడుతూ వారికి అనుభవం ఉంది స్పీకర్గా. అయితే మేము అనేది ఇది రాహుల్ గాంధీ గారు నిన్న పార్లమెంట్లో, ఈరోజు పార్లమెంట్లో, నిన్ననేమో దీనిలాగానే టీషర్ట్ మీద అదాని మోడీ గారి బొమ్మలు ధరించి అదాని మోడీ ఏకీ హై, అదాని సేఫ్ హై అని చెప్పి నినాదాలు రాసుకొని పోయినరు. ఇవాళ మళ్ళీ ఇంకా ఎక్కువగా ఒక అడుగు ముందుకేసి అదాని మోదీలా మాస్కులు ధరించిపోయారు. ఎక్కడికి? ఇది పార్లమెంట్లో. నేను మీకు చూపిస్తుంది ఈ పిక్చరు. ఇది పార్లమెంట్లో నిన్న జరిగింది, ఇవాళ జరుగుతుంది. నిన్ననేమో ఈ రకంగా వేసుకొని పోయినరు. ఏం లేదు, ఇక్కడ సేమ్ అదాని ఫోటో ఉంది, పక్కన రేవంత్ బదులు మోదీ ఫోటో వేసిరు. వారు మోదీ అదాని ఫ్లైట్లో కలిసిపోతున్నారు అని చెప్పి ఆ ఫోటో వేసిండ్రు. నిన్న స్వయంగా టీషర్ట్ల మీద రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో సహా వారందరూ కూడా ధరించిపోయారు నిన్న. ఇవాళ ఈ రకంగా మాస్కులు పెట్టుకొని పోయినారు. మేము ఒకటే అడుగుతున్నాం స్పీకర్ గారిని, ఇది స్పీకర్ గారి నిర్ణయమేనా? స్పీకరు, కౌన్సిల్ చైర్మన్ల నిర్ణయమేనా? జరిగితే మీరు ఎట్లా నిషేధిస్తారు? అక్కడ రాహుల్ గాంధీ చెప్తున్న రాజ్యాంగ విలువలేంది, పార్లమెంటరీ పద్ధతులేంది, సభ్యుల్ని ఏ రకమైన బట్టలు వేసుకోవాలి, ఏ రకమైన వేసుకోకూడదు అని నిర్ణయించే అధికారం ఏ రకంగా ఉంది? శాసనసభ రూల్స్లో ఎక్కడ ఉంది అది? వీళ్ళేమైనా నిషేధించబడ్డ వ్యక్తుల? ఒక రాష్ట్రం నుంచి కానీ, ఒక దేశం నుంచి కానీ, ప్రపంచం నుంచి కానీ నిషేధించబడ్డ వ్యక్తుల? వీళ్ళేమైనా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్సా? ఎందుకొరకు? సభ్యుల హక్కు. సభ్యులు ఏ బట్టలు ధరించి రావాలి, ఎట్లా రావాలని సభ్యుల హక్కు. నిజమే, మేము ఆ టీషర్ట్స్ వేసుకొని పోయినాం. మరి వద్దు అంటే అవి విప్పేసి బర్బాతలు పోవాలా మేము శాసనసభలోకి, శాసన మండలిలోకి? మేము వేసుకోపోయిన టీషర్టును మీ తింటే మేము రానియమని పోలీసులు అడ్డు నిలబడితే మేము బట్టలు లేకుండా శాసనసభలోకి వెళ్ళాలని కోరుకుంటున్నాడా స్పీకర్, చైర్మన్? ఏంటిది ఇది? ఈ వంకతోని శాసనసభలకి అడుగు పెట్టనియొద్దు బీఆర్ఎస్ పార్టీ సభ్యుల్ని అన్న కుట్ర తప్ప ఇంకోటి కాదు. నీకు పోయిందేంది? రాహుల్ చేస్తే ఒప్పైంది పార్లమెంట్లో స్వయంగా, దేశ అత్యున్నత సభ, ప్రపంచమంతా చూసేది. ఒక రాష్ట్ర శాసనసభలో సభ్యులు దాన్ని అనుసరిస్తే తప్పేంది? రాహుల్ గాంధీ చేసిన దాన్ని ఇక్కడ మేము అనుసరిస్తే వచ్చిన ఇబ్బంది ఏంది ప్రభుత్వానికి, స్పీకర్ గారికి? ఎందుకు మమ్మల్ని అరెస్ట్ చేసి వాళ్ళ సభకు రాకుండా నిరోధించుండో చెప్పాల్సిన బాధ్యత స్పీకర్, చైర్మన్ల పైన ఉంది. స్పీకర్ అనేవాడు ఏమాత్రం తన కాళ్ళ మీద తను నిలబడి తన బుర్రతో తను పనిచేస్తున్నాడు కనబడతలే. సభను కూడా రేవంత్ రెడ్డి నడుపుతున్నాడు కనబడుతుంది. రెండు సభల్ని, ఉభయ సభల్ని కూడా రేవంత్ రెడ్డి నడుపుతున్నాడు కనబడుతుంది తప్ప వారి సొంత ఆలోచనలతోని వాళ్ళకు నిబంధనలు ఉన్నాయి, పరిమితులు ఉన్నాయి. సభ అంటే ఇష్టరాజ్యం కాదు, ఆయన ప్రైవేటు ఇల్లు కాదు. సభ నిబంధనలు కూడా తెలియకుండా పనిచేసే స్థాయికి వెళ్ళి దిగజారిపోయిన వీళ్ళు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీగా, శాసనసభ్యులుగా, శాసనమండలి సభ్యులుగా ఏ సభకైనా సభ్యులు వాళ్ళకి ఇష్టమైన పద్ధతిలో డ్రెస్ తొడుక్కొని పోతారు తప్ప
మీరు ఏం డ్రెస్ కోడ్ వేసుకొని రావాలనేది నిర్ణయించే హక్కు ఏ సభాధిపతులకు కూడా లేదు. ఇది పూర్తిగా అప్రజాస్వామికం, ఇది దుర్మార్గం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాహుల్ గాంధీ చేసింది ఉప్పు అయితే బీఆర్ఎస్ సభ్యులు ఇక్కడ చేసింది ఎందుకు తప్పు అవుతుందో వివరణ చెప్పాల్సిన బాధ్యత శాసనమండలి చైర్మన్ పైన, శాసనసభ స్పీకర్ పైన, ఇద్దరి పైన ఉన్నది. వెంటనే చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.